ప్రతి క్షణం ఆయన మనం గణపరిచిన మన రుణం తీరదు. సో ప్రియులరా, మరి ఈ రాత్రికాల సమయంలో ఐ హ్యావ్ అ వర్డ్ ఫర్ యూ. జస్ట్ చక్కగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తే గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యూ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, Psalms 23. మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను కరుణించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు. పిల్లరా, 23వ కీర్తన 23rd Psalm, అది నార్మల్గా ఒక చిన్నప్పటి నుంచి మనం కంఠస్థం చేసుకెళ్ళిపోతాం, ఏదో చదివినట్టు బుక్ చదివినట్టు మనం చదివికెళ్ళిపోతాం. కానీ ఈ 23వ కీర్తన ఈ కంప్లీట్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్ విత్ గాడ్. దేవునితో దావీదు కలిగి ఉన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. పిల్లరా, ప్రతి కీర్తన కూడా 150 కీర్తనలు, సుమారుగా 80 కీర్తనలు, నియర్లీ 80 Psalms రిటన్ బై డేవిడ్, మోర్ దెన్ 80. సో ఆల్ దిస్ Psalms, ఆ కీర్తనలన్నీ కూడా పిల్లరా ఇవి ఒక పాటల రూపంగా దావీదు యొక్క వ్యక్తిగతమైన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ పిల్లరా మరి ఒక పాటల రూపంగా వ్రాయబడ్డాయి. సో డేవిడ్ ఈజ్ నాట్ ఓన్లీ కింగ్, ఆయన రాజు మాత్రమే కదా, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవజనుడు. అంతేకాదు దావీదు కేవలం దావీదుడు మాత్రమే కదా, దేవుని హృదయానుసారుడు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అపోస్తల కార్యముల గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతుంది. 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల్, యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్, చాప్టర్ 13 verse 22, బైబిల్ సేస్, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. అతనిని తొలగించి, ఎవరో ఒకరిని తొలగించాడట దేవుడు. ఎవరైనా? సౌలుని దేవుడు తొలగించాడు. గాడ్ రిమూవ్డ్ సాల్. ఓకే, తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఏర్పరచబడిన రాజుని గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం చూడండి. మరియు ఆయన యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములను నెరవేర్చు. అక్కడతో ఆకుండా దేవుడు అంటున్నాడు, అతడు అంటే దావీదు నా ఉద్దేశాలు నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు, గాడ్ ఈస్ టెస్టిఫైయింగ్ రిగార్డింగ్ డేవిడ్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్, వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ బ్లెస్సింగ్ హీ గాట్. ఈజ్ అ మోడల్. అంతేకాదు 35 చూడండి, 35 36 వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. చాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ కనబడుతున్నాయండి దావీదులో. మొట్టమొదటిది, నాకు ఇష్టానుసారుడే మనుషుడు. రెండవది, నా ఉద్దేశాలని నెరవేరుస్తాడు. మూడవది, నా సంకల్పంలో చిత్తాన్ని బట్టి తన తరం వారికి సేవ చేశాడు. ఈ 3 అనుభవాలు దావీదులో మనకు కనబడుతున్నాయి పిల్లరా. మొట్టమొదటిగా, నా ఇష్టానుసారుడైన మనుషుడు. డేవిడ్ ఇస్, ఐ డిలైట్స్ ఇన్ డేవిడ్ whom I delighted. దేవుడు మన యందు, దేవునికి మనం ఇష్టలుగా ఉన్నామా? దేవుడు మన యందు ఆనందిస్తున్నాడు. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో అది దావీదుకి తెలుసు. డేవిడ్ నోస్ దాట్. ఏం చేస్తే దేవుడు మన యందు ఆనందిస్తాడు, ప్రభు మన యందు ఇష్టపడతాడు, మన యందు సంతోషిస్తాడు. దావీదు అది చేసేవాడు. అంతేకాదు దేవుని ఉద్దేశాలు, the plans and desires of the Lord will be fulfilled through David. David can fulfill. David has to fulfill always the plans and the will of God. దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడట. అంతేకాదు దేవుని సంకల్పము చొప్పున తన తరమ వారికి ఈ డన్ మినిస్ట్రీ, ఈ మినిస్టర్డ్ టు హిస్ జనరేషన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. వాట్ ఎ మ్యాన్! ఎంత గొప్ప దావీదుడు అండి దావీదు. ఈ దావీదు తన వ్యక్తిగతమైన అనుభవాన్ని రాస్తున్నాడు.
పిల్లల 23వ అధ్యాయంలోకి మళ్ళీ వస్తే మనం 23వ అధ్యాయం 6 వచనాలు కనబడుతున్నాయి. 6 verses. ఈ 6 వచనాలు కూడా 6 వ్యక్తిగతమైన అనుభవాలు దావీదులో ఉన్నాయి. పిల్లల ఆ 6 వ్యక్తిగతమైన అనుభవాలు దావీదునకు మాత్రమే కావు. ఇట్ రికార్డ్స్ టు గాడ్, ఇట్ రిలేట్స్ టు గాడ్, దేవునికి దావీదుకి మధ్యలో ఉన్న ఆ యొక్క అనుభవాలు 6 వచనాలుగా రాసేది. పిల్లల ఈ సాయంకాలం జాగ్రత్తగా ఆలకించండి. నేను త్వరగా మరి ఈ మాటలు మీతో మాట్లాడి నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఈ లాక్డౌన్లో గాడ్ వాంట్స్ టు టీచ్ సంథింగ్ టు అస్. దేర్ ఇస్ అ బిగ్ ప్లాన్ ఫర్ అస్. దేవునికి పెద్ద ప్రణాళిక, ఉన్నతమైన విస్తారమైన ప్రణాళికలు మన పట్ల ఉన్నాయి. కాబట్టి ఈ లాక్డౌన్లో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్, ఈ స్పీకింగ్ త్రూ ద మెన్ ఆఫ్ గాడ్. అనేక మంది దైవజనుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రియులరా, యూఆర్ సో లక్కీ, యూఆర్ సో బ్లెస్డ్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ టు యూ. దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తూ ఉంది. అనేక మంది దైవజనులను ప్రభు ప్రేరేపించి లైవ్లో దేవుని వాక్యాలు మీకు అందిస్తున్నారు. సో లెట్ us be thankful to God. Let us learn something. మొట్టమొదటి వచనంలో మొట్టమొదటి అనుభవం దేవునితో దావీదుకి ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునితో పిల్లరా ఆ యొక్క రిలేషన్ ఏంటో తెలుసా? ఈజ్ మై షెపర్డ్, ఐ ఆమ్ హిస్ షీప్. ఒక కాపరికి గొర్రెకి ఉన్న ఆ రిలేషన్. పిల్లలు, యెహోవా అనే మాట ఇంగ్లీష్ పేపర్లో ది లార్డ్ అని ఉంది. ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ది లార్డ్ ఈజ్ మై లార్డ్. లార్డ్ అంటే ఏంటో తెలుసా? ఐ సబ్మిట్ హిజ్ లార్డ్షిప్ అని. నా ప్రభువా అంటే ప్రభువా అంటే నేను నీ ప్రభుత్వంలో ఉన్నానయ్యా, నేను నీ దాసుడినయ్యా, నేను నీ పాదాల దగ్గర నేను సాగిలపడ్డానయ్యా. లార్డ్ పిల్లరా, మరి చాలా సమయాల్లో ప్రభువా అనే మాట మనకి దేవుని వాక్యంలో కనబడుతుంది. ప్రభువా, లార్డ్, సుపీరియర్, సుప్రీం వర్డ్, సుప్రీం. యు ఆర్ మై లార్డ్, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యువర్ లార్డ్షిప్. నీ యొక్క ప్రభుత్వానికి, నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పిల్లరా, ఎప్పుడైతే దేవునితో ఆ యొక్క లార్డ్, ఆ ప్రభువుగా లేకపోతే కాపరిగా పిల్లలు దేవునితో నువ్వు ఆ రిలేషన్ ఏర్పాటు చేసుకుంటావో ఆటోమేటిక్గా నీకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీకు లేమి కలగదు. నథింగ్ ల్యాక్. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. చూడండి 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, Psalms 34 verse 9 బైబిల్ సేస్, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువులేదు. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువులేదు. కిందకి ఇంకా కింద చదవండి. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏమీ కొదువులేదు. అన్ని మేలులు అన్ని ఇస్తాడు. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఆయన పేరేంటో తెలుసా? యెహోవా ఈరే. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఈ లాక్డౌన్లో, ఈ పాండమిక్ వైరస్ దినాల్లో ఏమైనా తక్కువైందా? హ్యావ్ యూ ఎనీథింగ్ ల్యాక్? నీకేమైనా తక్కువైందా? నో. మనకి ఏమీ తక్కువ కాలేదు. పిల్లలు, అరణ్యంలో ఇశ్రాయేలుకు నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది, తన ప్రజలను ఇశ్రాయేలుకి ఏమీ తక్కువ కాకుండా అన్నీ ఇచ్చాడట. చాలాసార్లు మన తల్లిదండ్రులు అంటుంటారు, పిల్లరా నీకేం తక్కువైందిరా, నీకేం తక్కువైందని, నేను నీకు ఏం తక్కువ చేశాను, నేను నీకు ఏం లోటు చేశాను. మన శరీర సంబంధమైన తల్లిదండ్రులే మనకి ఏ లోటు లేమి చేయకుండా ఉంటే మన పరలోకపు తండ్రి ఇంకెంత శ్రేష్టమైన వాడు. అవర్ హెవెన్లీ ఫాదర్ సో గ్రేట్, సో బ్యూటిఫుల్ గాడ్. పరలోకపు తండ్రి ఏ లోటు మనకి చేయడు, ఏమీ కొదువు ఉండదు మనకి, ఏది కొదువు ఉండదు నీకో. నథింగ్ ల్యాక్. పిల్లరా, దావీదు అంటున్నాడు, హీ ఈజ్ మై లార్డ్, హీ ఈజ్ మై షెపర్డ్, సో ఐ ల్యాక్ నథింగ్. నాకు ఏమీ కొదువు లేదు. ఈ రాత్రి నువ్వు ఇంకా కొదువులో ఉన్నావంటే దేవునితో నీకు ఆ సంబంధం లేదేమో. జస్ట్ రీకలెక్ట్ ద ఆ రిలేషన్.
టువర్డ్స్ గాడ్. దేవునితో ఆ సంబంధాన్ని, సత్సంబంధాన్ని మన రీకలెక్ట్ చేసుకో. వీప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆస్క్ ఫర్గివ్నెస్. ప్రభుని క్షమాపణ అడుగు. కమ్ టు రీకన్సిలేషన్. గాడ్ విల్ రిస్టోర్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ హిమ్ యాజ్ ఏ లార్డ్, యాజ్ ఎ షెపర్డ్. కాపరిగా, ప్రభువుగా దేవుడు ఆ గొప్ప సంబంధాన్ని, దేవునితో నీకున్న సంబంధం ఏంటి? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు రక్షణ పొంది? నేను అడగట్లేదు. ఈ రాత్రి ఒక ప్రశ్న సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వాట్ ఈస్ యువర్ రిలేషన్ విత్ యువర్ లవింగ్ గాడ్, లవింగ్ సేవియర్? నీ దేవునితో, నీ ప్రేమ గల దేవునితో నీకున్న సంబంధం ఏంటి? ఎలాంటిది? డూ యు నో వాట్ హీ ఈజ్? కెన్ యూ డిస్క్రైబ్ మీ? కెన్ యూ టెల్ మీ? నువ్వు చెప్పగలవా వాట్ హీ ఈజ్? వాట్ హీ ఈజ్ ఫర్ యూ? డేవిడ్ సేస్, దావీదు అంటున్నాడు, దేవుడు యెహోవా నా కాపరి, ఈజ్ మై లార్డ్, ఈజ్ మై లార్డ్. పిల్లరా, మరి 23వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో దేవునికి మరి ఆ దావీదుకి ఉన్న ఆ గొప్ప సంబంధాన్ని దావీదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రెండవ వచనం చదవండి ఒకసారి. రెండవ వచనం త్వరగా నేను మీకు ప్రార్థన చేస్తాను. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. పిల్లరా, రెండవ వచనంలో దావీదుకున్న రిలేషన్ ఏంటంటే ఆయన నన్ను నడిపిస్తున్నాడు. హీఈస్ మై గైడ్, ఈ గైడ్స్ మీ, ఈ లీడ్స్ మీ. నన్ను నడిపిస్తున్నాడు. ప్రభు అంటాడు, సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. ఆయన సదాకాలం మనం నడిపించును అనే మాట మనం రాయబడింది. సదాకాలము ఆయన నన్ను నడిపిస్తాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడంటే ముదిమి వచ్చే వరకు, నీ తల వెంట్రుకలు నెరిసిపోయే వరకు నేను ఎత్తుకుని మోస్తూ నడిపించే దేవుడు. ఆయన అద్భుతమైన, ఆయన నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే పిల్లరా, ఆయన మన కుడి చేయి పట్టుకుంటాడు. నేను నీ కుడి చేయి పట్టుకున్నాను. దేవుని వాక్యంలో మరి అనేక విషయాలు మనం చూస్తాం. చూడండి, ఆయన పిల్లరా మనల్ని ఎలా నడిపిస్తాడో. నేను నిన్ను నడిపిస్తాను, చేయి పట్టుకొని నడిపిస్తాను, నిన్ను బలపరుస్తాను. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, అందరు నిన్ను వదిలేసినా, వింటున్నారా, అందరు నిన్ను వదిలేసిన, పర్వతాలు తొలగిపోయిన, 54వ అధ్యాయం, యెషయా 54వ అధ్యాయం చూడండి ఒకసారి. ఐజా 54 10వ పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు. నేను నిన్ను నడిపిస్తాను. దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు చూపించాలని మరి నేను ఆశపడుతున్నాను. చూడండి, 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఎలా నడిపిస్తాడో చూడండి. హౌ హీ విల్ లీడ్ యూ, నేను ఎలా నడిపిస్తాడో. 31:9 చూడు, 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపింతును. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలునకు నేను తండ్రిని. Am I not father to Israel? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? Is he not my eldest son? నాకు జ్యేష్ఠ కుమారుడు కాడా ఎఫ్రాయిం? ఇజ్రాయేల్ నా కుమారుడు కాడా? నేను నడిపించునా? ప్రభు అంటున్నాడు, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు కోరుకునవలసిన, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గంలో దేవుడు వాడికి బయలుపరుస్తాడట. ఇఫ్ యు హ్యావింగ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, He will show the way which way you will walk. He will show the way which you will walk. నువ్వు నడవలసిన మార్గాన్ని నడిపిస్తాడు. ఆయన బయలుపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు తెలుసా? తప్పు త్రోవలకు నడిపించడు, మిస్గైడ్ చేయడు. ఆయన
వారు తొట్టులకుండా చక్కగా పోవు బాట, నీళ్ళ కాలవల యొద్దకు నీ తప్పికంతా తీర్చడానికి నేను నడిపిస్తాడు. ఎంత అద్భుతమైన మరి నాయకుడండి. ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, ఆయన నాకు కాపరి మాత్రమే కాదు, ఆయన నా నాయకుడు. ఆయన నా నాయకుడు. ఈజ్ మై కెప్టెన్, ఈజ్ మై లీడర్. యూ హ్యావ్ ద లార్డ్ యాజ్ యువర్ లీడర్. ఆర్ యు ఒబేయింగ్ హిస్ వర్డ్స్? దేవుని మాటలు వింటున్నావా? ఆయన నడిపిస్తుంటే నువ్వు అప్పగించుకుంటున్నావా? దావీదు అంటున్నాడు, నా దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలములు. వావ్, హల్లెలూయా. నువ్వు దేవునికి సమర్పించుకుంటే పిల్లలు దేవుడు నిన్ను ఎక్కడికి ఎలా నడిపిస్తాడు తెలుసా? 2 అద్భుతమైన విషయాలు. పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలములు. పచ్చిక అంటే దేవుని వాక్యం, శాంతికరమైన జలములు అంటే పరిశుద్ధాత్మ ప్రవాహాలు. వింటున్నారా? వాక్యము పరిశుద్ధాత్మ ప్రవాహము. దేవుని వాక్యం ఇస్తాడు, పరిశుద్ధాత్మ మరి కృపిస్తాడు, నీకు ఆ వరం ఇస్తాడు, ఆ అభిషేకం ఇస్తాడు, నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. బిడ్డరా, ప్రభు అంటాడు, నేను పరలోకానికి వెళ్తున్నాను తండ్రి వద్దకు, మీతో ఉండడానికి, మిమ్మల్ని నడిపించడానికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ ద హోలీ స్పిరిట్, హీ విల్ గైడ్ యూ. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రేర మనల్ని నడిపించేవి 3 ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. పిల్లల దేవుడు మనల్ని నడిపిస్తాడు. కళల ద్వారా, దర్శనం ద్వారా, కొన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడి మనల్ని నడిపిస్తాడు. రెండోది మనల్ని నడిపించేది పిల్లల దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం చదువుతుండగా ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గైడ్ యూ. మూడవది ఏంటి తెలుసా? ప్రవక్తలు, దైవజనులు నిన్ను నడిపిస్తారు. ప్రవక్తలు నమ్ముకోమన్నాడు. అందుకే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు, శుభకార్యాలు చేసినప్పుడు ప్రవక్తల దగ్గరికి ముందు వెళ్ళాలి. దేవుని సేవకుల దగ్గరికి యూ షుడ్ గో ఫస్ట్. గివ్ ప్రయారిటీ టు ద గాడ్ సర్వెంట్స్. నీ వివాహం చేసుకునేటప్పుడు, లేకపోతే ఇల్లు ఓపెన్ చేసుకునేటప్పుడు, కార్యక్రమాలు పెట్టుకునేటప్పుడు నువ్వు డేట్ ఫిక్స్ చేసుకుని దైవజనుల దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఈ డేటే కావాలి, మీరు వస్తారా రారా అని పేక మీద కత్తెట్టినట్టుగా నువ్వు అడుగుతున్నావా? నువ్వు పాపం చేస్తున్నావు, జాగ్రత్త. మరి ఏం చేయాలి పిల్లరా? ఏం చేయాలి? మొట్టమొదటికి నువ్వు వెళ్ళి, అన్నా, నాన్నగారు, ఆత్మీయ తండ్రి గారు, ఇదిగో ఇల్లు కట్టుకుని ప్రభు నాకు ఇల్లు ఇచ్చాడు, మీ ప్రార్థన వల్ల, దేవుని కృపలు, మీ ప్రార్థన వల్ల. మరి ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటే ఆ రోజు మరి దయచేసి అనుకూలమైన డేట్ మీరు ఇవ్వండి సార్, పాస్టర్ గారు ప్రార్థన చేసి డేట్ చెప్పండి సార్ అని అంటే, దైవజనుడు ప్రార్థన చేసి డేట్ నీకు ఇస్తే ఆ రోజు ఎంత దీవెనండి. ప్రభువు దూతలతో, పరిశుద్ధులతో నీ ఇంట్లోనికి రారా? నువ్వు ముహూర్తాలు చూసుకుని, మంచి జాడలు చూసుకుని, పిల్లరా, డేట్స్ చూస్తున్నావు, మినిట్స్ చూస్తున్నావు, మరి హవర్స్ చూసుకుంటున్నావు, మంత్స్ చూస్తున్నావు, వింటున్నావా? మంచి జాడలు చూసుకుని, ముహూర్తాలు చూసుకుని నువ్వు దైవజనుడికి వస్తావు. ఈజ్ ఇట్ బ్లెస్సింగ్? నువ్వు దేవుని చేత నడిపించబడతావా? తప్పు త్రోవలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త, జాగ్రత్త. నీ బిడ్డలకు వివాహం, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి సేవకుడి దగ్గరికి వచ్చి, సార్ ఇదిగో ఈ డేట్ మీరు రాసుకోండి, మీ డేట్ మీ డైరీలో అంటున్నావా? కాబోయే వివాహం జరుగుతున్న బిడ్డల మీద దేవుని ఆశీర్వాదం రాదేమో. ఒకవేళ దైవజనుడు ముందు పెట్టాలి, ప్రభువును ముందు పెట్టాలి. వాక్యానుసారంగా తీర్మానం తీసుకుంటే పిల్లల ప్రభువు, దేవుని వాక్యము, దైవజనుడు నేను నడిపిస్తాను. ప్రభు నీ కొరకు ఏర్పాటు చేశాడు. మోషే పిల్లల మరి ఎలా నడిపించాడు? మందం తీసుకెళ్ళినట్టుగా నడిపించాడు. మోషేని దేవుడు ఇచ్చాడు ఇశ్రాయేలుకి. నాయకుడు, ఈజ్ అ లీడర్. మందవలే, యోసేపుని మందవలే నడిపించేవాడా? నడిపిస్తాడు ఆయన. ఏం భయపడొద్దు, నిన్ను నడిపిస్తాడు ఆయన. పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలం, శాంతి సమాధానాలు ఇస్తాడు నీకు, నీ భార్యకి, నీ బిడ్డలకి, మీ కుటుంబాన్ని శాంతికరమైన జలములు ఎదుగు నడిపిస్తాడు. దావీదు అంటున్నాడు, ఈజ్ మై లార్డ్. ఆయన నా ప్రభు, నా కాపరి. ఫస్ట్ రిలేషన్. రెండవది, ఆయన నా నాయకుడు, నన్ను నడిపించే నాయకుడు. మూడవది చూడండి, 3వ వచనం చూడండి, 23వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ప్రియులారా, మూడవది ఏంటంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. ఈ సాటిస్ఫైడ్ మై సోల్ అన్నది ఇంగ్లీష్ బైబిల్లో. ఆయన నన్ను
తృప్తిపరుస్తున్నాడు అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఈ సాటిస్ఫైస్ మీ. పిల్లరా, నా ప్రాణమునకు, చాలాసార్లు అంటారు కదా, నా ప్రాణానికి లింక్ అండి. తన నామమును బట్టి నన్ను నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. నీతి మార్గం, రైచస్ పాత్, నీతి మార్గాల్లో నీతిమంతులుగా అయిన వారిగా. దావీదు అంటున్నాడు, ఆయన నాకు ఆయనకున్న ఆ సంబంధం ఏంటో తెలుసా? ఆయన నన్ను సేద తీరుస్తున్నాడు, నా దప్పికంతా తీరుస్తున్నాడు ఆయన. నీ ప్రతి దప్పిక ఆత్మీయ దప్పిక. అందుకే దేవుని వాక్యంలో మరి యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి, దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి. చదవచ్చు. దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, ఉచితముగా మీరు జీవజలములు త్రాగండి. దేవుని వాక్యంలో మరి స్పష్టంగా దేవుని వాక్యము పిల్లరా చెప్తూ ఉంది. వస్తావా మరి ఈరోజు నీళ్ళ యొద్దకు మరి దప్పికొనిన వారిగా మరి ఆ నీళ్ళ యొద్దకు వస్తామా మనం? వింటున్నారా? దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తా. నీ ప్రతి దాహాన్ని, నీ ప్రతి దప్పికను, నీ ప్రతి కోరికను, నీ ప్రతి డిజైర్ని, ప్రతి ఆశను ప్రభు తీరుస్తాడు. అంటున్నారా? నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. మొదటిది, ఈజ్ మై షెపర్డ్. రెండవది, ఈజ్ మై లీడర్, నా నాయకుడు. మూడవది, ఈజ్ మై సాటిస్ఫైయర్, నన్ను సేద తీర్చేవాడు. నాలుగవది చూడడం తప్పగా నేను ముగిస్తాను. 23వ అధ్యాయం 4వ వచనం, 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరియు నీ దండము నన్ను ఆదరించును. పిల్లరా, నాలుగవ అనుభవం ఏంటో తెలుసా? నన్ను ఆదరిస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడు. He gives boldness to me. నా భయాలన్నిటి నుంచి విడిపిస్తాడు. నేను దేనికి భయపడను అంటున్నాడండి. నేను దేనికి భయపడను. ఒకసారి ఒక మాట చూడండి. 46వ అధ్యాయంలో దావీదు ఒక మాట అంటున్నాడు. చదవండి ఒకసారి. 46వ అధ్యాయంలో మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను. ఈ మాట జాగ్రత్త. భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, నడి సముద్రములో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషించి నురుగు కట్టిన పొంగునకు పర్వతములు కదలను. అంటే పెద్ద సునామీ వచ్చినా మనం భయపడం. ఎందుకు భయపడం? 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. హల్లెలూయా. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. 7వ వచనం చదవండి. 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనకి ఎవరు తోడైనాడట? మన దేవుడు ఎలాంటి దేవుడు? సైన్యములకు అధిపతి యెహోవా. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించా. మన దేశంలో 3 ఉన్నాయి. మొదటిది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీకి ఒక చీఫ్ ఉంటాడు, ఎయిర్ ఫోర్స్కి ఒక చీఫ్ ఉంటాడు, నేవీకి ఒక చీఫ్ ఉంటాడు. ఈ ముగ్గురికి ఒక చీఫ్ ఉంటాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సైన్యములకు అధిపతి ఆయన. మన భారతదేశంలో ఉన్న సైన్యాలకు అధిపతి ఎవరంటే మరి రాజ్నాథ్ కోవింద్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు 260 దేశాల్లో ఉన్న సైన్యాలన్నింటికి ప్రతి దేశానికి ఒక అధిపతి ఉంటాడు. ఈ 265 దేశాలలో ఉన్న ప్రెసిడెంట్ అందరికీ అధిపతి ఎవడంటే మన ప్రభు అయిన దేవుడు అని. హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి, ఆ మహోన్నతుడు, ఆ మహాగణుడు, ఆ ఉన్నతమైన దేవుడు, శక్తి రోషం కలిగినాడు, నీకు తోడైనాడు. ఏం భయపడద్దు అంటున్నాడు. భూమి మార్పు నొందిన పిల్లల, భూకంపం వచ్చిన, నడి సముద్రంలో పర్వతాలు అంటే సునామీ వచ్చిన, భూకంపం వచ్చిన, సునామీ వచ్చిన, వడగండ్లు పడిన, వైరస్లు వచ్చిన, పిల్లల కరోనా వచ్చిన, కరోనా బాబు వచ్చిన, దాని తాత వచ్చిన, దేనికి మనం భయపడం. దాని మురుగు వచ్చినా మనం భయపడం. ఎందుకో తెలుసా? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు.
మనకి చల్లదు. ఏంటో పట్టణం? ఈ హృదయం అనే ఒక సీమ. హృదయం అనే పట్టణంలో యేసుప్రభు రాజుగా ఉంటే నువ్వు దేనికి భయపడవు. దావీదే రాజు. దావీదు అంటాడు, నేను అందరికీ రాజుని, కానీ నాకు రాజు యెహోవా నా రాజు. నేను ఈ ప్రజలందరికీ నేను కాపరిని, నా కాపరి నా ప్రభు. నేను వీళ్ళందరికీ నేను లీడర్ని, నాకు లీడర్ నా ప్రభు. బా ఏం అనుభవం అండి దావీదుది. అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను. ఒకవేళ గాఢాంధకారపు లోయ అని మీరు అనుకుంటున్నారు కదా, అది ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి మనం చూస్తే ఏమో తెలుసా? ద వ్యాలీ ఆఫ్ డెత్ అని ఉందండి. మరణాంధకారపు లోయ. అంధకారం, మరణము, శోధన, శ్రమ, మరణ భయం, అందరూ విడిచిపెట్టిన అనుభవం, ఏమవుతుందో తెలియదు, ఎవరు లేని పరిస్థితి. అలాంటప్పుడు కూడా నేను భయపడను. ఇక్కడ 2 మాటలు చెప్పాడు, నీ దుడ్డుకర్రయు నీ దండమును ఆదరిస్తాయి. అందరూ చెప్పండి, దుడ్డుకర్ర దండమనండి. దుడ్డుకర్ర దండం. దుడ్డుకర్ర దండము అంటే మరి బైబిల్ పండితులు చెప్తారు, అది క్రొత్త నిబంధన, పాత నిబంధన. క్రొత్త నిబంధన, పాత నిబంధన. వింటున్నారా జాగ్రత్తగా? ఈ 2 నాకు తోడై ఉంటాయి. దుడ్డుకర్ర అంటే దేవుని వాక్యం, వాగ్దానాలు. నువ్వు ఎలాంటి పరిస్థితులకు నువ్వు వెళ్ళినా దుడ్డుకర్ర దండమునితో ఉంటే, దేవునికి తోడైంటే నువ్వు భయపడవు, ధైర్యంగా వచ్చేస్తావు బయటికి. దావీదు తన అనుభవం రాశాడు. మీకు ముందే చెప్పిన కదా, దావీదు తన అనుభవం రాశాడు. ప్రిల్లర్ ఒక పక్క సౌలు తరుపుతున్నాడు. పిల్లలు 3 సార్లు ఈటు పట్టుకుని పిల్లలు గోడకేసి గుచ్చుదామని, తలుపుకేసి కొడదామని 3 సార్లు ఇసిరాడు. దేవుడు తప్పించాడు. గొలియాతు చేతుల నుంచి దేవుడు తప్పించాడు. ఫిలిస్తీన్ల చేతుల నుంచి తప్పించాడు. తన కుమారుడైన అబ్షలోం చేతులను దేవుడు చెప్పాడు. ఎన్నిసార్లు అండి దేవుడు దావీదుని తప్పించాడు. అందుకే అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను చాలాసార్లు సంచరించాను, నేనేం భయపడలా. ఎందుకు తెలుసా? ఆయన నాకు తోడైనాడు. దేవుని సన్నిధిని కలిగి ఉండేవాడు. ఇప్పుడు ఈ 4వ వచనంలో మనం ఏమి దావీదు అనుభవం ఏం చూస్తున్నాం అంటే, దావీదు దేవుని మరి సన్నిధిని కలిగి ఉన్నాడండి. ఈ హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ ఈ హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. భయమును తొలగించే దేవుడిగా ఉన్నాడు దావీదుకి దేవుడు. ఇప్పుడు నీతిమంతునికి కలుగు భయములన్నింటిలో నుంచి దేవుడు వారిని తప్పిస్తాడు. నీకు వాట్ కైండ్ ఆఫ్ ఫియర్ యు ఆర్ ఫేసింగ్? నువ్వు ఏ భయాన్ని ఎదుర్కొంటున్నా? ఏ భయము నిన్ను భయపెడతా ఉంది? ఏ దురాత్మ నిన్ను భయపడుతుంది? ఈ రాత్రి ప్రభు నీకు విడుదలిస్తాడు. ఏ చీకటిని శోధిస్తుంది? ఏ శ్రమని ఇబ్బంది పెడుతుంది? దేనికి భయపడద్దు. భయపడను నేను భయపడను యేసు నాలో ఉన్నందున భయపడను నేను ఒక ఆయన ఉన్నాడండి టీపీటీ కాలనీలో. ఒక ఆయన ఆ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇంట్లోంచి బయటికి రాలేదటండి. తాళం వేసుకుని గెడలేసుకుని మరి కూరగాయలు ఎవరికో ఫోన్ చేసి రప్పించుకుంటున్నాడు. ఆ కూరగాయలు అక్కడ రెడీసి వెళ్ళిపోతే ఈ డబ్బులు పేటీఎంలో పంపించేస్తాడు. ఆ కూరగాయలు 2 రోజులు అక్కడ ఉంటాయి. వాడిపోయిన తర్వాత మొత్తానికి కిందకు వచ్చి తీసుకెళ్తాడు. బాగా వేడి నీటిలో కడిగి బాగా వండుకొని తింటాడు. ఈ 66 రోజులు కూడా బయటికి రాలేదట. ఎందుకు? ఏమో ఒకవేళ కరోనా కానీ టచ్ చేస్తే. నేను మీకు ఇందాక చెప్పాను, కరోనా కదా తాత వచ్చిన మనల్ని ఏం చేయలేదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించిందని అలాగని మన కరోనా ఆ జనాల్లోకి వెళ్ళి మనం తచ్చాడకూడదు. గమనిస్తున్నారా? భయపడద్దు. ఈ భయపడను నేను అనే పాట రాసిన ఆయన దైవజనుడు డాక్టర్ అరుణ్ రాజు గారు అని చెన్నైలో ఉండేవాడు. చాలా బలహీనంగా ఉండేవాడు. పిల్లలు ఆయనకి ఎప్పుడు 4+ షుగరు, టాప్ బీపీ, హై షుగర్, తర్వాత కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయి డాక్టర్ అన్నాడంట, నువ్వు ప్రయాణం చేసినా ఈ గంతులు వేసినా గట్టిగా అరిసినా యువర్ కిడ్నీస్ విల్ కమ్ అవుట్ అన్నాడంట. నువ్వు చచ్చిపోతావు, స్టేజ్ మీద చచ్చిపోతావు అన్నాడంట. అప్పుడు రాసినట్టు ఈ పాట, మరణ భయం నన్ను చుట్టినను, వైద్యులే నన్ను విడిచినను, యేసు నాతో ఉన్నందున భయపడను నేను డాక్టర్ వదిలేసిన, ఉద్యోగం ఊడిపోయినా,
బంధువులు వదిలేసిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, నీ దగ్గర ఏమీ లేదని అందరూ నిన్ను తృఢీకరించిన, మేము భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు. ఆమేన్. ఆయన నీతో ఉన్నాడా లేదో చూసుకో, అంతే. ప్రభు నాతో ఉన్నాడా లేదా? వీళ్ళంతా ఉన్నా ఒకటే లేకపోయినట్టే. పిల్లలు ఒక విషయం మీకు చెప్తా, తల్లి గర్భంలో పడక ముందు నుంచి మనల్ని చూస్తున్నవాడు, మన నడిపిస్తున్నవాడు, మనతో ఉన్నవాడు మన దేవుడైన ప్రభువే. మొదటి నుంచి చివరి వరకు కూడా నువ్వు గర్భంలో రూపొందించబడక ముందే నేను నిన్ను ఎరిగితిని అన్నాడు కదా ఇర్మియా గ్రంథంలో. పిల్లలు ఆ రోజు నుండి ప్రభు రాకడ వరకు, ఈ లోకం మనం విడిచిపెట్టే వరకు ప్రభు మనతో ఉంటాడు. ఎవ్వరు మనతో ఉండరండి. నేను మీకు చెప్తాను జాగ్రత్తగా. మన తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతారు ఒకరోజు. మన అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయిపోగానే వదిలేస్తారు. అక్క చెల్లెలు కూడా హాయ్ అంటే మనం ఫోన్ చేస్తే పలకరిస్తారు. ఎవ్వరు నీతో రారు, ఎవ్వరు నీతో ఉండరు, ఎవ్వరు నీకు సహాయం చేయరు. మనుషులు నమ్ముకోవద్దు, బంధువులు నమ్ముకోవద్దు, స్నేహితులు ఎవరిని నమ్ముకోవద్దు. దేవుని మీద ఆధారపడు. బ్రదర్ భగత్ గారితో ప్రభు ఒక మాట చెప్పారట, నీకు ఏ అవసరం వచ్చినా నాతో చెప్పు, నేనున్నాను, నీకు ఇస్తాను. ఏ నరమోత్రుని నువ్వు సంప్రదించొద్దు, ఎవరిని అడగద్దు, ఎవరికి నీ అవసరత చెప్పదు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరితో చెప్పొద్దు నీ అవసరత అని దేవుడు ప్రభు బ్రదర్ భగత్ గారితో మాట్లాడితే, భగత్ గారు మరి హైదరాబాద్ వచ్చి సేవ ప్రారంభిస్తే ఈరోజు 16,000 సంఘాలు, ప్రపంచ నలుమూలల 16,000, 60,000 చర్చెస్. ఎంత ఫలభరితంగా ఉన్నాడు. పిల్లరా జోబులో ఎప్పుడు కరెన్సీని టచ్ చేసేవాడు కాదట. పిల్లరా ఎవరైనా కానుకిస్తే అసిస్టెంట్లకి ఇచ్చేవాడు సేవలో వాడమని. వింటున్నారా? పిల్లరా ప్రభు ఏ ఊరు వెళ్ళిపోతే ఆ ఊరు ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళి కూర్చునేవాడట ఆ దినాల్లో. పిల్లరా ఆ టైంకి టికెట్ తీసుకొచ్చి ఎవరో కొనిచ్చేవారట. ట్రైన్ టికెట్స్ అక్కడికి ఇచ్చేవారట ప్రభు, ఎవరిని ప్రేరేపించి. బ్రదర్ భగత్ గారు నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. 4వ అధ్యాయంలో నా దేవుడు నాకు తోడై ఆయన నాకు నా భయములన్నిటినీ తీర్చే దేవుడు. 5వ వచనం నేను త్వరగా ముగిస్తాను. 5వ వచనం చూడండి. నా శత్రువుల ఎదుట, 23వ అధ్యాయం కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పిల్లరా ఈ యొక్క 5వ అధ్యాయంలో 2 అతి శ్రేష్టమైన దీవెనలు దేవుడు దాచించాడు. దావీదు ఏం అనుభవాలండి దావీదు. డేవిడ్ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ నాట్ ఆర్డినరీ. అందుకే దేవుడు అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు. ఎన్నో అనుభవాలండి దావీదు. మరి కీర్తన గ్రంథం చదివితే అన్ని దావీదు అనుభవాలే. అవన్నీ ఏదో ఊహించి పిల్లలు ఏదో పాట రాయడం కాదు, తన అనుభవాలే పాటలు పద్యాల రూపంగా రాశాడు. ఈ 5వ అధ్యాయంలో అంటున్నాడు చాలా పవర్ఫుల్ వర్డ్ ఏంటంటే, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచావు. శత్రువులు భోజనం అంటే శత్రువులు మన భోజనం పెడతారా? శత్రువులు మన వైపు చూస్తారా? శత్రువులు మనల్ని ఆదరిస్తారా? శత్రువులు మనల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తారా? శత్రువులు మనల్ని ప్రేమతో పలకరిస్తారా? దావీదు అంటున్నాడు నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా, నా శత్రువుల్ని సహా నాకు మిత్రులుగా మార్చాడు. ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము నీకు విరోధముగా కూడువారంతా నీ పక్షపు వారు అవుతారు. నీ ఎనిమిస్, నీ శత్రువులు, దే విల్ కమ్ ద సైడ్ ఆఫ్ యూ. నీ పక్షపు వారు అయిపోతారండి, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు, నీకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారండి. ప్రభు నీ పట్ల వారి యొక్క వైఖరిని మార్చేస్తాడు. శత్రువులు సహా మిత్రులుగా మారిపోతారంతే. చదవండి, యెషయా 54వ అధ్యాయంలో ఉంది ఈ మాట. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా గుంపు కూడి వారిని పక్షపారు. వెంటనే 54వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం, నీకు విరోధముగా గుంపు కూడిన వారందరూ నీ పక్షపు వారు అవుతారు. బా ఏం మాట్లాడి. 17వ వచనం, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని పన్నాగాలు పనినా, నిన్ను క్షీణింపజేయాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను దిగజార్చాలని ఎన్ని ప్లాన్స్ వేసినా దేవుడు అంటున్నాడు వాటిని తుస్ చేస్తాడు, బుష్ చేస్తాడట, నిర్వీర్యం చేసేస్తాడు దేవుడు. ఏ ఆయుధము వర్ధిల్లదో. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఉంటున్నానా జాగ్రత్తగా. దావీదు అంటున్నాడు నా శత్రువుల్ని మిత్రులుగా మార్చేస్తాడు దేవుడు. మిత్రులుగా మార్చడం కాదు, వాళ్ళ ఇంటికి నన్ను పిలిచి వాళ్ళ ఇంట్లో నాకు మంచి భోజనం పెడతాడు. అది మొదటి ఆశీర్వాదం.
నుంచి పడినవన్నీ నీకు నీ పక్షం వారైపోతారు. ప్రతికూలమైన ప్రతి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. దేవుడు నీకు కాపరిగా ఉంటే, దేవునితో నీకు రిలేషన్ ఉంటే, దేవునితో సత్సంబంధం ఉంటే, దేవునితో ఆయనకి ఇంటిమసీ ఉంటే, ఆ సాన్నిహిత్యం నీకు ఉంటే ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఈ 5వ వచనంలో ఇంకేమన్నాడు తెలుసా? నూనెతో నా తల అంటావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటావు అంటే అర్థం ఏంటి తెలుసా? పిల్లల తల మీద నూనె పోసావు. దావీదు జీవితంలో 2 రకాల ఆయిల్స్ వచ్చాయి దావీదు తల మీదకి. 2 kinds of ఆయిల్స్. మొదటిది ఏంటి తెలుసా? సమూయేలు ప్రవక్త పిల్లరా మరి ఆ గొర్రె పిల్ల కొమ్ములో, ఆ యొక్క గొర్రె పొట్టేల యొక్క కొమ్ములో ఆ యొక్క నూనె నింపి పిల్లరా మరి దావీదు తల మీద పోసాడు. ఆ మొదటి సమయంలో గ్రంథంలో మనం చూస్తాం, అభిషేకించబడిన సమయంలో సమూయేలు నూనె పోసాడు తల మీద. అది మొదటి ఆయిల్ మరి పోరింగ్. 2వ ఆయిల్ ఏంటో తెలుసా? అది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఆ సమయంలో యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చిందట. ఒకసారి చూస్తే బాగుంటుందేమో అని నాకు మరి అనిపిస్తూ ఉంది. 16వ అధ్యాయం, మొదటి శామ్యూయేలు గ్రంథం 16, నేను ముగించేస్తున్నాను. మొదటి శామ్యూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 13వ వచనం చూడండి. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వాని అభిషేకము చేసిన అది మొట్టమొదటి నూనె. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా, బహుబలముగా దిగి వచ్చిన. చాలా సార్లు చూస్తాం యెహోవా ఆత్మ దావీదు మీదకి బహుబలంగా. ఇది మొదటిది సమూయేలు దావీదునోడు పోసిన నూనె. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క తైలానికి, పరిశుద్ధాత్మ అభిషేక తైలానికి సాదృశ్యం ఉంది. దావీదు అంటున్నాడు, నన్ను నీ ఆత్మతో అభిషేకించావయ్యా, నువ్వు నీ ఆత్మతో నన్ను అభిషేకించావయ్యా. అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందో, నూనెతో నా తలంటావో నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె హృదయానికి సాదృశ్యం. నిండి పొర్లుచు ప్రవహిస్తుంది. ఏంటో తెలుసా? జీవజలపు నదులు, పరిశుద్ధాత్మ నదులు, దేవుని వాక్య ప్రవాహము. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ నోట్ల నుండి జీవజల ప్రవాహాలు వాక్యపు రూపంలో బయటకు వస్తాయి. అనేకులు దీవించబడతారు నీ ద్వారా. నువ్వు నోరిప్పితే దేవుని వాక్యమే. నువ్వు నోరు తెరిస్తే అది ఒక జీవజల ప్రవాహమే. అది ప్రజల లోనికి నీ గిన్నె నిండి పొర్లుతుంది. పిల్లల పరిశుద్ధాత్మ అభిషేకముతో పిల్లల నింపబడ్డాడు దావీదు. 6వ వచనంలో నన్ను అభిషేకించే దేవుడిగా, పరిస్థితులను ప్రతికూలమైన అనుకూలంగా మార్చే దేవుడిగా, మై లార్డ్ హూ విల్ చేంజ్ ఎవ్రీథింగ్, మార్పును కలగజేసే దేవుడిగా దావీదుకి రిలేషన్ ఉంది దావీదు జీవితంలో. నేను 6వ పాయింట్ చెప్పి ముగిస్తాను. నేను బ్రతుకు దినములన్నీ, దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమాలు ఏం విశ్వాసం అండి! వాట్ ఎ ఫెయిత్ డేవిడ్ హ్యాడ్. నేను బ్రతుకు దినములన్నీ గుడ్నెస్ అండ్ మర్సీ, కృపా క్షేమములు నా వెనకాతలు వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. చిరకాలము అంటే టు ఎండ్ ఆఫ్ మై లైఫ్, నా జీవిత కాలం అంతయో యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ఇది 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ పిల్లరా. మొదటి అర్థం ఏంటంటే నేను దేవుని మందిరంలో ఉంటాను. రెండవ అర్థం ఏంటి తెలుసు? దేవుని మందిరం అంటే పరలోకం, హెవెన్. 61 కీర్తన 4వ వచనంలో ఆ మాట ఉంది పిల్లరా. 61 కీర్తన మరి 4వ వచనం, 61:4. నీవు నాకు ఆశ్రయం, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదు. యుగ యుగములు నేను నీ గుడారములో, చిరకాలము అన్న యుగ యుగములు అన్న ఒకటే. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించుదును, నీ రెక్కల చాటున దాగుందును. నీ రెక్కల చాటులో దాక్కుంటాను ప్రభు. పిల్లల ఇది పరలోకాన్ని సాదృశ్యం. దావీదు అంటున్నాడు, నువ్వు నా ప్రభువుగా, నా కాపరిగా ప్రారంభించి నన్ను నా నాయకుడిగా మారి పిల్లల నా సేద తీర్చి నాకు ధైర్యాన్ని కలుగజేసి అక్కడి నుంచి పరిస్థితులు మార్చేవాడిగా, నా శత్రువులు మిత్రులుగా మార్చి నన్ను ఆత్మతో అభిషేకించి అక్కడి నుంచి నాకు కృపాక్షేమాలు ఇచ్చి అక్కడి నుంచి నడిపించుకుంటూ నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్తావు తెలుసా? యెహోవా మందిరంలోకి, పరలోకానికి నువ్వు నన్ను తీసుకుని వెళ్తావు. హల్లెలూయా. ఏమి నిరీక్షణ అండి దావీదుది!
చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. ఐ విల్ గో టు హెవెన్. నా ప్రభు యొక్క రెక్కల నీళ్ళలోకి వెళ్ళిపోతా. ప్రకటన గ్రంథంలో ఈ మాట కనబడుతుంది. ఆయన దేవుడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ఆయన తన గుడారాన్ని వారి మీద కప్పేస్తాడు, రెక్కలతో కప్పుతాడు. దావీదు పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. ద లార్డ్ హూ విల్ టేక్ యూ టు హెవెన్. మన నిరీక్షణ అదే కదండి ప్రియులరా. మనం ఈ భూమి మీద పరదేశులు, యాత్రికులం కదండి, మన టూరిస్టులం కదండి, వీఆర్ ఫారినర్స్ కదండి. ప్రస్తుతానికి వీసాతో బతుకుతున్నాం, పాస్పోర్ట్ వీసాతో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. వింటున్నారా జాగ్రత్తగా? ఈ ఇండియా మంది కాదు, ఈ భూమి మంది కాదు. దిస్ ఇస్ పర్మనెంట్. వీఆర్ గోయింగ్ టు లీవ్ వన్ డే. ఒకరోజు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెడతాం. మన శాశ్వత రాజ్యం, మన ఇంటర్నల్ సిటీ, నిత్యమైన దేశం, పరలోక దేశం, పరమ కానాను. వి విల్ గో దేర్. ఒకరు ముందు ఒకరు వెనకాల వెళ్ళిపోతాం అంతే. అక్కడికి వెళ్ళాలనే నిరీక్షణతో, వెళ్తానన్న విశ్వాసంతో దావీదు తన జీవితాన్ని ముగిస్తున్నాడు. సో మోస్ట్ బ్లెస్డ్, మోస్ట్ పవర్ఫుల్ కీర్తన ఇది. ఇది దావీదు యొక్క అనుభవం. దావీదు యొక్క అనుభవం. ఈ రాత్రి దావీదు అనుభవాలు మన అనుభవాలుగా మారాలి. దావీదు యొక్క అనుభవాలు, దావీదు యొక్క ఆత్మీయ పరిస్థితులు మన పరిస్థితులుగా మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి రెక్టిఫై చేసుకోవాల్సినవి రెక్టిఫై చేసుకుని, సరి చేసుకోవాల్సినవి సరి చేసుకుని, పొందవలసినవి పొందుకొని దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని నా ఆశ. దావీదుకి దేవుడిచ్చిన కృప, ఈ ఆరు అనుభవాలు మన అనుభవాలుగా మారాలని నేను కోరుకుంటూ, ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయాలని ఆశపడుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ తలలో వంచండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అందరూ తలలో వంచండి. చేతుల పైకి ఎత్తండి. అందరూ కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎత్తండి. అందరూ కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎత్తండి. ఎక్కడుంటే అక్కడే మోకరించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభా, 3వ కీర్తన ద్వారా నా కన్నులు తెరిచావు ప్రభువా. 23వ కీర్తన గురించి దైవజనుడు మాట్లాడుతుంటే నా హృదయం మండుతూ ఉంది కదా ప్రభువా. నీ వాక్యం మీరు బోధిస్తూ ఉంటే మా గుండెలు మండుతున్నాయి కదా ప్రభువా. ప్రభా, నీవు నా కాపరిగా ఉండాలి. ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్. అయ్యా, నీవు నా ప్రభువుగా ఉండాలి. యువర్ మై లార్డ్, మై గాడ్. తోమా అంటున్నాడు, లార్డ్, మై గాడ్, మై లార్డ్, నా ప్రభువా, నా దేవా. పేతురు అంటున్నాడు, నా ప్రభువా, నా ప్రభువా. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించి. వెలుపటికి వెళ్ళి ఏడ్చాడట ప్రభువా. ఈ రాత్రి యేసయ్యని నువ్వు ప్రభువుగా కలిగి ఉంటే, యేసయ్యని నువ్వు కాపరిగా కలిగి ఉంటే, యేసయ్య నీకు నాయకుడిగా ఉంటే, యేసయ్య నీకు సాటిస్ఫై చేసేవాడిగా, నేను తృప్తిపరిచేవాడిగా సేద తీర్చి ఆ పచ్చిక బయలు దొరికి శాంతికరమైన జలములకి ప్రభు రోజు నేను నడిపిస్తూ ఉన్నాడా? పచ్చిక బయలంటే ఆహారం, శాంతికర జలములంటే దాహం తీర్చే ఆ నది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మతో నువ్వు ఆ జీవజలములు త్రాగుతూ ఆ వాక్యపాహారాన్ని తింటూ నువ్వు పుష్టిగా బలముగా ఆత్మలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడే. ఎలా ఉంది నీ ఆత్మ జీవితం? కాపురి వెనకతలు ఉన్నావా? కాపురి వెనకతలు ఉన్నావా? కాపురి వెనకతలు ఉన్నావా? యేసయ్య నువ్వు నా కాపురం అంటున్నావా? గాఢంధకారపు లోయలోకి వెళ్ళినా దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. He will be with you always. He will be with you always. మరణాంధకారపు లోయలో నువ్వు సంచరించినావు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయన నీకు తోడైన దేవుడు ఆయన. The Lord who is with you. ఆయనతో ఉండే యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృపను విడిచిపోదు. నీకు విరోధంగా రూపొందించిన నీ ఆయుధం వదలదు. నీ విరోధంగా గుంపుకోవడం, నీ పక్షవారవుతారు. ఏ మాటలండి, ఎన్ని వాగ్దానాలండి. దావీదు దేవునితో ఉన్న ఆ రిలేషన్, దేవునితో ఉన్న ఆ సత్సంబంధం ఈ రాత్రి నాకు కూడా ఈ ప్రభువాన్ని అడుగు. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన,
ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బిడ్డలకు ఇచ్చాను. ఈ మాటలు అందరి హృదయాల్లో విస్తారముగా ఫలించునుగాక, నూరంతలుగా ఫలించునుగాక. అయ్యా, దావీదు జీవితం, దావీదు వ్యక్తిగతమైన అనుభవం ఈ రాత్రి మాకు పాఠాలుగా మార్చి, ఈ రాత్రి మాకు ఆత్మీయ వాక్యాలుగా మార్చి, ఈ రాత్రి మాకు ఆత్మ సంబంధమైన ఆహారంగా మార్చినందుకు నీకు వందనాలు. దావీదు అంటే మీకు హృదయానుసారుడిగా, మీకు ఇష్టడిగా, ప్రభు మీ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా, మీ సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసేవాడుగా 13:22 అపోస్తలులో వ్రాయబడినట్లుగా దావీదు వంటి అనుభవాలు మాకు అనుగ్రహించమని, మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. లైవ్లో పొందిన వారు అందరినీ తాకినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుచుబడుకుంటున్నాను తండ్రి. ఆమె చెప్పండి. ఆమె. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు అద్వితీయ సత్యదేవుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడా మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్య వినవారందరికీ సమృద్ధిగా తోడండి. దావీదు వంటి 23వ కీర్తనలో ఉన్న అనుభవాలన్నీ మనకు సొంతమయ్యేటట్లుగా ప్రభు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి రాత్రి చక్కగా దేవుని వాక్యాన్ని మరి విన్నారు. పిల్లలు ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు మరి ప్రతిరోజు దేవుని యొక్క లైవ్లోకి వస్తాం. దేవుని సన్నిధిలో మీరు అందరూ సిద్ధపడి మీ కుటుంబంతో రండి. ఇప్పుడు మరి వెంటనే మీరు మీకు ఈ కార్యక్రమాన్ని లైవ్ని షేర్ చేయండి. అనేక మంది ఆత్మీయ జీవితాలు కట్టబడాలని నేను ఆశపడుతున్నాను. మీరంతా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని నా ఆశ. మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ప్రభు రాకడ ఎదుట, ఆయన ఎదుట మరి నిలబెట్టాలని అంత ఆశపడుతున్నాం. ప్రతిరోజు రండి. మరి మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ ఫేస్బుక్ ఈ లైవ్ని మరి లింక్ షేర్ చేయండి మీ గ్రూప్స్లో. సో మెనీ పీపుల్ విల్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వింటారు, ఆయనకి మంది ఆశీర్వదించబడతారని నా ఆశ. పిల్లలు మరి ఈరోజు లైవ్లోకి వచ్చినందుకు మీకు వందనాలు. దేవుడు మేము దీవించుగాక. ఈ సమయంలో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే దయచేసి మరి టైప్ చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ రిక్వెస్ట్లో మరి టైప్ చేయండి. ఈ లోపు మరి మై సన్ మోజెస్ వాంట్స్ టు గ్రీట్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మీకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా రుణపడి ఉన్నాం. మీరు మా కోసం మా కోసం ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. ఆమేన్. జెస్సీ విల్ గ్రీట్ యూ. జెస్సీ విల్ కమ్ గో. గట్టి దగ్గర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చూస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. ఎవరెవరు చూస్తున్నారో ఈరోజు దేవుడు వాళ్ళని దీవించును గాక. దేవుడు వాళ్ళ దేవుడు ఆశీర్వదించును గాక. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అది పెట్టండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేయండి. త్వరగా టైప్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. యాజ్ ఎ ఫ్యామిలీ వీ విల్ ప్రే ఫర్ యూ. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో టైప్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎస్, తమ్ముడు రవికుమార్ హౌస్ మధ్యలో ఆగిపోయింది అన్న, కొంచెం ప్రేయర్ చేయండి అంటున్నాడు. ఎస్, నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్ వి ప్రే ఫర్ మై డియర్ బ్రదర్ బోడపాటి రవికుమార్. తమ్ముడు యొక్క గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము అందరూ నాతో ఏకీపించండి. ఫేస్బుక్ లైవ్లో ప్రభు తమ్ముడు యొక్క గృహం త్వరగా మరి పూర్తవునట్లుగా ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఇంటి నిర్మాణాన్ని అడ్డగిస్తున్న చీకటి దురాత్మని గద్దిస్తున్నాను. Let your eyesight come upon that your house building, Lord. House construction మీదకి నాయన మీ దీవెన, మీ కనికరము రానిము నాయన. త్వరలో ప్రభు పూర్తిగా నిర్మాణం పూర్తి చేయబడి అయా దూతలతో పరిశుద్ధులతో మీరు మొదట ప్రవేశించి పరిశుద్ధులతో నాయన సేవకులతో ప్రవేశించి స్తుతించి ఆ గృహాన్ని మీ మహిమ కొరకు ప్రతిష్ఠించే కృప నాయన కుమారుడికి మీరు ఇవ్వబోతున్నావు. నీకు వందనాలు తండ్రి. న్యూ హౌస్ యు ఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ లార్డ్. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్.